జీవితంలో ఇది నేను చేస్తున్నప్పుడు దీని మీదే దృష్టి పెడతాను. ఆ స్పష్టత లేనివాడు వృద్ధిలోకి రాలేడు. ఇది మీరు చిన్నతనం నుంచి కూడా బాగా అలవాటు చేసుకోండి. ఇది చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోవాలంటే స్పష్టత అన్నది, నేను ఒక తప్పు చేశాను అనుకోండి, నిర్భయంగా అయ్యా ఇవాళ ఈ తప్పు చేశాను నన్ను క్షమించండి అని నేను చెప్పగలగాలి. అది వ్యక్తిత్వం అంటే. అంతేకాని నేను ఒక తప్పు చేశాను అనుకోండి, దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. అందుకే ఇంగ్లీష్లో బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అంటారు. ఎస్ ఐ డిడ్ ఇట్ బట్ అనకూడదు. ఐ డిడ్ ఇట్ కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, నన్ను దయచేసి క్షమించండి ఒక్క మాట తప్ప అస్తమానం క్షమాపణ చెప్పకూడదు. ప్రతి దానికి సారీ 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 అని అనకండి. ఎన్ని మాటలు జీవితంలో సారీ చెప్పారో అన్ని మాటలు మీరు చెయ్యకూడని పని చేస్తున్నారని గుర్తు. జీవితంలో నన్ను క్షమించండి అన్న మాట వాడవలసిన అవసరం ఎన్ని తక్కువ మాటలు వస్తుందో అన్ని మాటలు పొందికగా స్పష్టంగా బ్రతికాడని గుర్తు. ఎన్ని మాటలు క్షమాపణ చెప్పాడో అన్ని మాటలు తనకి స్పష్టత లేని పనులు చేశాడని గుర్తు. అందుకే క్షమాపణ చెప్పగలిగిన స్థితికి ఎన్నడూ తెచ్చుకోకండి. ధైర్యంగా 10 మందిలో నిలబడగలిగినటువంటి స్థితిని పొందండి. అదిగో అటువంటి స్థితిని పొందితే స్పష్టతని పొంది ఉన్నాడు అంటారు. అది మనిషి మెంటల్లీ ఎలర్ట్. ఆ స్థితిని పొందితే వ్యక్తిత్వము వికాసమును పొందినది. అటువంటి వ్యక్తి అందరికీ కూడా ఆదర్శప్రాయుడవుతాడు.